ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. డిఏ పైన శుభవార్త లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకున్నామండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం డిఏ బకాయిలను కూడా త్వరలోనే చెల్లించనున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి 4 బకాయిలు రెండింటిని వీలైనంత త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు 2 డిఏలను ప్రతిపాదనలను అవసరమైనటువంటి నిధులకు సంబంధించి అంచనా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక వీలును బట్టి సెప్టెంబర్లోనూ ఆ 2 డిఏలను కూడా మంజూరు చేయాలని, లేదంటే దసరా కానుకగా ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల మొదటి తేదీన ఉద్యోగుల వేతనాలు అందుతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కూడా మంజూరు చేయడం ద్వారా ఇక ఉద్యోగులకు సంబంధించి ఏదైతే వారిలో మరింత మనోస్థైర్యాన్ని నింపాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుంది. వీలైనంత త్వరలోనే 2 డిఏలు మంజూరు చేస్తూ అధికార ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉందన్నమాట. మొత్తానికి ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందించారండి.